హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా. ఈరోజైతే నేను రోజ్ ఫ్లేవర్స్ చేయబోతున్నానండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో జల్లెడ వేసేసుకొని 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యం పిండి అండి, ఇది జల్లించుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి జల్లించుకొని ఇప్పుడు జల్లించుకున్న పిండిలో 1 కప్పు షుగర్ అండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి వాటర్తో లిక్విడ్గా కలుపుకోవాలండి. ఇది లంప్స్ ఏమీ లేకుండా వాటర్ చూసుకుంటూ కలిపేసుకోండి. మరీ పల్చగా కలుపుకోకండి, కొంచెం థిక్నెస్సే ఉండాలండి. ఇది థిక్గా ఉంటేనే మంచిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి 1 గంట లేదా 2 గంటలు నానబెట్టండి. చక్కెర అనేది కరిగిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఉండాలి మనకి లిక్విడ్ అనేది. ఇప్పుడు ఇది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చిక్కగా ఉంటే కొన్ని నీళ్ళు అయితే కలుపుకోండి. ఇప్పుడు మనకి ఫ్లేవర్స్ చేసుకోవడానికి ఇలాంటిది దొరుకుతుందండి బయట షాప్లలో, ఆన్లైన్లో. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఇది పువ్వుల గుత్తి దీంట్లో మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పువ్వుల రోజ్ ఫ్లేవర్ది దీంట్లో పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచేయాలి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కసారి ఇలా ముంచేసి తర్వాత దీంట్లో పెట్టేయడమేనండి. దీంట్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆగితే అది అంటుకుంటుందండి. ఇలా తీసేసుకోవాలి మనం ఒక చాకు సహాయంతో తీసేసుకొని. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చూపిస్తానండి. మళ్ళీ ఈ విధంగా పెట్టేసి రాకుంటే ఈ విధంగా చాకుతోటి ఇలా తీసేసుకున్నామంటే ఇమీడియట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా ఒకటి వేసిన తర్వాత మళ్ళీ ఎమ్మటే పెట్టకూడదండి. దాన్ని పక్కకు వేడికి పెట్టేసి మళ్ళీ దీన్ని ఇప్పుడు ఆయిల్లో పెట్టేసుకోవాలండి. ఈ విధంగా గుచ్చుకొని మళ్ళీ ఇంకా లాస్ట్కి వచ్చే వరకు ఇలా ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలండి. అదే ఊడిపోతుంది. చూడండి, వచ్చేస్తుందండి. ఒక్కసారి ట్యాప్ చేసామంటే అదే వచ్చేస్తుంది. ఇది చాలా పిల్లలకి హ్యాపీగా ఇచ్చేసామంటే తినేస్తారండి. మనకు కూడా అప్పుడప్పుడు టైంపాస్ కానప్పుడు తీసుకొని తింటే మనం కూడా తినేసేయచ్చండి. ఇప్పుడైతే మన ఎంతో టేస్టీగా ఉండే రోజ్ ఫ్లేవర్స్ అనేవి రెడీ అయిపోయాయండి. ఇది చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి, చూసేయండి. ఇవి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టేసి ఇవ్వచ్చండి. స్నాక్స్గా తినేస్తారు. స్కూల్లో అయితే హెల్తీ ఫుడ్ అంత మంచిది కాదు కదండి. ఇలాంటివి ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.